నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 145వ సంకీర్తన 18వ చరణం. తనకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కపటము లేని నీతిగల హృదయం కలవారు నిజముగా దేవునికి మొరపెట్టేవారుగా ఉంటారు. అలా మొరపెట్టే వారికి దేవుడు సమీపముగా ఉంటాడు అన్న అభయాన్ని పొందుతారు. అంతేకాక వారి ప్రార్థన వింటాడు. విని వారి కోరికను నెరవేర్చి వారి విడుదల కొరకు దేవుడు పనిచేస్తాడు. అయితే మన ప్రార్థనలు మనపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. 17వ సంకీర్తన 1వ చరణం. దేవుని మీద నమ్మకమైన విధేయతతో దేవుని చిత్తం మీద ఆయన మార్గాల మీద ఆధారపడి తాను చేసిన ప్రార్థనను వినమని దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. తనను ప్రేమించి గౌరవించే వారి ప్రార్థనలు వింటానని దేవుడు వాగ్దానం చేశాడన్న ప్రాథమిక సత్యాన్ని తన వ్యక్తిగత నమ్మకాన్ని ఆధారం చేసుకుని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. నిజమైన ప్రార్థనకు అవసరమైన మొదటి షరతు నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన జీవితం అని దావీదు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. అప్పుడు మాత్రమే దేవుడు మనం చేసే ప్రార్థనను వింటాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మన ప్రార్థనల ద్వారా దేవునికి లోబడి మన జీవితంలో ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థించాలి. అనేక సందర్భాలలో మనం దేవుని చిత్తాన్ని విశ్వాసంతోనూ దృఢ నిశ్చయంతోనూ మనం దేవుని అడగగలం. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మనకు సమీపంగా ఉంటాడు. మనం చేసిన ప్రతి ప్రార్థనలోని విన్నపం దేవుడు విని వాటి యందు దృష్టి నిలిపి అడిగిన వాటిని దయచేసి మనలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.